సిద్ధా ఫ్యామిలీ, బూచేపల్లి ఫ్యామిలీ కూడా దర్శి నియోజకవర్గంలో దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా వాళ్ళు రాజకీయంగా అక్కడ అంతగా ప్రజల్లో బలంగా పునాది వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి ఉన్న వ్యాపార లావాదేవీల విషయంలో కానీ, అక్కడ ప్రజల్లో వారు చేసేటువంటి సేవా కార్యక్రమాల దృష్ట్యా కానీ వారికి దర్శి నియోజకవర్గం ఇటు చేమకుర్తి దాకా కూడా సిద్ధా ఫ్యామిలీకి కానీ బూచేపల్లి ఫ్యామిలీకి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి మార్కు ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే దర్శి నియోజకవర్గం అంటే ప్రధానంగా వీరిరువురి మధ్య ప్రధానంగా వచ్చేసి మనం బూచేపల్లి ఫ్యామిలీ, మరోవైపు సిద్ధా ఫ్యామిలీనే ఇక్కడ బలబలాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఇరువురు పోటీ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు బూచేపల్లి ఒకవైపు ఉంటే సిద్ధా ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరిరువురు 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం, అంటే దర్శిలో పోటీకి దూరంగా ఉండటం, వారిరువురు కూడా 2019 ఎన్నికల్లో అక్కడ పోటీ చేయకపోవడంతో దాదాపుగా వారికి అక్కడ కొంత కొత్త వ్యక్తిని తీసుకురావటం, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు. ఈ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లికి సిద్ధా ఫ్యామిలీ నుంచి కానీ సిద్ధా వర్గం నుంచి కానీ ఎంతవరకు మద్దతు ఉంటుంది? సిద్ధారాఘవరావు ఆది నుంచి కూడా బూచేపల్లి సిద్ధా ఫ్యామిలీ వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వారిరువురు కూడా ఎలాంటి ఒకే చోట ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఉన్నప్పటికీ కూడా వారి నాయకత్వంలో వీరి నాయకత్వంలో వారు పనిచేసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే వారు 2 ఫ్యామిలీస్ కూడా బిజినెస్ గ్రానైట్ వ్యాపారాల్లో ఉన్నాయి. దాంతో ముడిపడినటువంటి ఇతరతర వ్యాపారాలలో కూడా వారిరువురు కూడా సక్సెస్ అయిన సందర్భాలు మనం చూసాం. అయితే ప్రత్యక్షంగా కూడా గతంలో పరోక్షంగా కూడా ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు ఎదురుపడినటువంటి సందర్భాలు కానీ ఒకరి గురించి ఒకరు చెప్పుకున్న సందర్భాలు అయితే మనం చూడలా. అయితే ప్రస్తుతం తాజాగా ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ కనుక నెగ్గాలంటే ఖచ్చితంగా సిద్ధా సపోర్ట్ కావాలని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. 2 ఫ్యామిలీలు కలిసి కనుక దర్శిలో కనుక పనిచేసినట్లయితే, బూచేపల్లి విజయానికి సిద్ధా గనక ప్రచారం చేసినట్లయితే ఖచ్చితంగా బూచేపల్లి గెలుస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శిలో గొట్టిపాటి ఫ్యామిలీకి కూడా ఇతరితర ఫ్యామిలీస్, అటు బాచిన కృష్ణ చైతన్య ఫ్యామిలీ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు వీరందరూ కూడా కలిసి ముందుకొచ్చి వాళ్ళని కనుక ఆశీర్వదిస్తే గొట్టిపాటికి కూడా విజయం దక్కే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదండి దర్శి నియోజకవర్గంలో తాజా పరిస్థితి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.